సన్నాసులట. అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను నేను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసివాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది, కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారాను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. అరే గాదర్ కిషోర్, నోరు జాగ్రత్త. నోరుంది కదా అని చెప్పి ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నీ మూతి పళ్ళు రాలుతాయని చెప్పి హెచ్చరిస్తున్నావు. నువ్వేమన్నా నీతివంతుడు అనుకున్నావా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నువ్వు ప్రజలే కనపడలేదు, నీకు నిరుద్యోగులు తెలియదు, ఒళ్ళంతా కొవ్వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోడివి. ఏ రోజు కూడా నీ 10 ఏళ్ల ఎమ్మెల్యే గిరిలో ఎన్నడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినవా? నిరుద్యోగుల గురించి మాట్లాడినవా? నిరుద్యోగులు ఎంతోమంది చనిపోతుంటే కనీసం సంతాపం తెలిపినవా? ఆ రోజు మాట్లాడినోడు ఈరోజు ఎగేసుకుంటూ వచ్చి ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరైతురే అని మాట్లాడితే బిడ్డ నీ ఒళ్ళు పచ్చడైద్దని చెప్పి హెచ్చరిస్తాను. బిడ్డ మా దగ్గర నీ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు బాహ్య ప్రపంచంలో తీసుకొస్తే బిడ్డ నువ్వు తలెత్తి కూడా తిరగలేవని చెప్పి హెచ్చరిస్తాను. ఇంకొక వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ వీడియోలు మొత్తం కూడా బయట ప్రపంచంలో విడుదల చేస్తాం బిడ్డ. అప్పుడు విద్యార్థులు నిరుద్యోగులే చెప్పులతో కొడతారు. దొంగ నోట్ల వ్యవహారంలో తలదూర్చిన నీ రూములో ఉన్నటువంటి అనుచరుణ్ణే గుజరాత్ పోలీసులు తీహార్ జైల్లో పెట్టిన సంగతి మర్చిపోయినవా? నువ్వు పోవాల్సింది నీ నేరాన్ని నీ మిత్రుడు తన మీద వేసుకొని నీ బదులు అతను తీహార్ జైలుకు పోవటం జరిగింది. అంటే నువ్వేదో ఇలా ఓడిపోయి చిలక పలుకులు పలికితే ప్రజలు ఏమైనా సన్నాయి నొక్కులు నొక్కితే నమ్ముతారనుకున్నవా నిరుద్యోగులు? బిడ్డ మీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా నిరుద్యోగులని వేపక తిన్నదో నిరుద్యోగులకు తెలుసు. నువ్వు ఒక్క పరీక్ష కూడా ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పెట్టడం చేత కాలేదు మీకు. ఇవాళ మాట్లాడుతున్నావా నువ్వు? ఏ పరీక్ష చక్రంగా పెట్టినది మీరు? సింగరేణి ఉద్యోగాలు అమ్ముకుంటుంది. మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇక్కడ ఆ ఉద్యోగాలు సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఏమైందో ఇంతవరకు మరి దోషులు ఎవరో తేల్చలేదు. బిడ్డ ఈ విధంగా 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. మీ మూలంగా మీ పాలన బీఆర్ఎస్ పరిపాలన మూలంగా ఒక తరం నష్టపోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ పెట్టుకొని ఆయన సక్రమంగా పారదర్శకంగా పటిష్టంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఉద్యోగాలు భర్తీలో ఎటువంటి లీకులు వద్దు, ప్రశ్నాపత్రాలు లీకులు వద్దు అని చెప్పేసి ఆయన కష్టపడుతుంటే ఆయన కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ మీ కళ్ళు ఊడబీకుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.